బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు బిగ్ షాక్ తగిలింది. రేవ్ పార్టీలో నటి హేమతో పాటు మరికొంతమంది డ్రగ్స్ సేవించినట్లుగా గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే హేమ మాత్రం ఈ రేవ్ పార్టీ విషయంలో తనకేం తెలియదని, తను డ్రగ్స్ సేవించలేదంటూ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే పోలీసులు మాత్రం హేమ ఉన్నట్లు ఆధారాలతో సహా స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాజాగా బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసుపై 1086 పేజీల ఛార్జ్ షీట్ దాఖలైంది. ఇందులో హేమకు సైతం షాక్ ఇచ్చారు. నటి హేమ పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్లు ఛార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు. పార్టీలో MDMA డ్రగ్స్ ను హేమ సేవించినట్లు ఆధారాలు చూపిస్తూ మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జ్ షీట్ కు జోడించారు. హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా ఈ ఛార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు. పార్టీ నిర్వహించిన 9 మందిపై ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలుగా పేర్కొన్నారు. హేమతో పాటు హాజరైన మరో యాక్టర్ కు మాత్రం డ్రగ్స్ నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం సమసిపోయిందనుకుంటున్న హేమ కేసు వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఆమె కొన్ని రిపోర్ట్స్ పట్టుకుని నేను డ్రగ్స్ సేవించలేదంటూ ఇటీవల హడావిడి చేసింది. దీంతో ఆమెపై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తివేసింది. అలాగే మీడియా ముందుకు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఇటీవల ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడు చూస్తే కేసు మళ్లీ మొదటికి వచ్చింది. మరి ఇప్పుడు హేమ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. అలాగే ఎలా స్పందిస్తుంది, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే హేమ చూపించిన నెగిటివ్ రిపోర్ట్స్ పై కూడా కొందరు కామెంట్స్ చేశారు. డ్రగ్స్ తీసుకున్న నెల తర్వాత మీకు నచ్చిన చోట శాంపిల్స్ ఇచ్చి నెగిటివ్ వచ్చిందంటే ఎవరు నమ్మరని పేర్కొన్నారు. ఇప్పుడు పోలీసుల ఛార్జ్ షీట్ తో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.